సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి బోనం సమర్పించేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఉత్సవాల సందర్భంగా 2 రోజుల పాటు సికింద్రాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయడంతో పాటుగా సుమారు 2,000 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి మా కొలీగ్ సింధు లైవ్లో జరుగుతున్న అక్కడ పరిస్థితి వివరించేందుకు. సింధు, ప్రస్తుతం భక్తుల తాకిడి ఎలా ఉంది? ఇప్పటివరకు ఎంతమంది బోనాలు సమర్పించారు? ప్రముఖులు ఎవరెవరు ఇప్పటివరకు అమ్మను దర్శించుకున్నారు? ఎంత సమయం పడుతుందని భక్తులు చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ సతీష్. ఈరోజు తెలంగాణ ప్రతీకగా భావించే బోనాలకు సంబంధించి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రస్తుతం ఉన్నాం. సో ఇక్కడ చూసుకుంటే ఆలయానికి సంబంధించి ఇక్కడ పొద్దున్న నుంచి అంటే తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఏర్పాట్లు చూసుకున్నా కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ అంటే తాగునీరు కానీ ఇక్కడ మెడికల్ క్యాంప్స్ కానీ భద్రతకు సంబంధించి ఎలాంటి లోటు రాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మనం విజువల్స్ లో చూడొచ్చు. భక్తులు అంటే ఎంతో ఓపికగా గంటల తరబడి కూడా అమ్మవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అమ్మవారి ప్రత్యేకగా వారు కూడా అంతే చక్కగా అలంకరణ చేసుకొని బోనాల్ని తయారు చేసి ఇక్కడ క్యూ లైన్లో నిలబడటం మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఈ రోజు ప్రస్తుతం మనం అసలు తొలి బోనం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే గోల్కొండ మహంకాళి అమ్మవారి ఆలయంతో మొదలైన తొలి బోనం ఈ రోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఇది 3 రోజులు జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ ఆలయ ప్రతిష్ఠ గురించి ఒక్కసారి మాట్లాడుకోవాల్సి వస్తే 1813లో ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి ఇక్కడ ప్రతిష్ఠ జరిగిందని చెప్తారు. అంటే 190 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం. అంటే అప్పుడు ఇక్కడ కలరా వ్యాధి సోకినప్పుడు ఇక్కడ ఒక భక్తుడు వెళ్ళి అంటే ఎక్కడో మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని అమ్మవారి ఆలయంలో మొక్కుకున్నారట. ఇక్కడ ఈ కలరా వ్యాధి కంప్లీట్గా నయమైపోతే ప్రజల్ని కాపాడితే అదే అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేస్తాను అని చెప్పి మొక్కుకుంటే సో ఆ విధంగానే అమ్మవారి కరుణతో కలరా వ్యాధి పూర్తిగా నయమయ్యాక అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంటే 1814లో ఇక్కడ ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి కూడా దేదీప్యమానంగా అమ్మవారు దినదినాభివృద్ధి జరుగుతూ ఆ భక్తుల కొంగు బంగారంగా మారిందని చెప్పవచ్చు. ఇక్కడ మీరు విజువల్స్ లో చూడొచ్చు. అందరూ కూడా అమ్మవారి దర్శనం కోసం ఎంతో ఓపికగా ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం అసలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, అమ్మవారి గురించి ఏం చెప్తారు, అసలు ఎప్పటి నుంచి బోనాలు సమర్పిస్తున్నారు ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమ్య ఇక్కడ బొంబాయితల్ అమ్మవారి గురించి అంటే మేము ఇక్కడే చిన్నప్పటి నుండి ఇక్కడే పుట్టి పెరిగాం. ఎక్కువ మహిమ నెరవేరు అర్థం కాలేదు. బోనాల లైన్ అయితే కరెక్ట్ లేదు మేడం. మేము ఇంతకు ముందు రన్నింగ్ వెళ్తుండే, ఇప్పుడు మొత్తం ఆపేసిరు మేడం. వాళ్ళు లైన్స్ దగ్గర అయితే స్ట్రిక్ట్ ఉన్నారు. మేము 2 కిలోమీటర్స్ నడిచి వస్తున్నాం మేడం. అమ్మవారి నుంచి ఏముంది, అన్ని మంచిగా సంతోషమే. ఆ ఏర్పాట్ల కాడ పోలీసు వాళ్ళు మాత్రం బాగా సతాయిస్తారు. ఇరకాట్లను ఎడుతురు పోలీసు. మా గల్లీ ఈ గల్లీ మేము వచ్చినాం. ఆ గల్లీ ఎంతసేపు తిరుగుతాం బోనం ఎత్తుకొని. కొంచెం మీరన్నా రిక్వెస్ట్ చేయండి. రాజమణి మడవెల్లి 10 అవును. పొద్దున్న లేస్తాం 3 గంటలకు. పరమన్నం, పచ్చన్నం, కొయ్యూర, పోలేలు ఇవన్నీ చేస్తామండి. శాఖ పెడతాము. ఇది టెంకాయలు ఇవన్నీ ఉంటాయండి. అమ్మవారి మంచిది, అందరినీ మంచిగా చూస్తుంది, కాపాడుతుంది. మాకు నమ్మకం ఒకటి.
అందరూ మంచిగా ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి కోరుకుంటాం. నమస్తే, పేరు? తులసి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేనా సికింద్రాబాద్ ఇక్కడే నుంచి, కానీ బోనం మాత్రం ఈసారి ఉప్పల్ నుంచి తీసుకొచ్చిన నేను. ఆ, ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. ఏది మొక్కినా కానీ నెరవేరుతుంది అమ్మవారి దగ్గర. మేము చాలా నిష్టంగా పూజలు చేసుకుంటాం. అమ్మవారి లక్ష్మీ రూపం కాబట్టి లక్ష్మీదేవి లాగానే పూజ చేస్తాం ఎప్పుడైనా. నమస్తే, పేరు? సుగుణమ్మ. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? వస్తాం సంవత్సరం అమ్మవారి గురించి చెప్పండి. అమ్మవారి దర్శనం చేసుకుంటాం అమ్మ, ఎప్పుడైనా సంవత్సరం చేసుకుంటాం. ఇది సతీష్, ఇప్పుడు చూస్తున్నాం కదా భక్తులు ఎంతో సంతోషంగా, అంటే ఇక్కడ కొంచెం లేట్ అవుతున్నా కూడా ముఖ్యంగా అమ్మవారి దర్శనం కోసం ఎంతో ఓపికగా ఎదురు చూస్తూ అమ్మవారిని కొంగు బంగారంగా భావిస్తూ ప్రతి ఏడు వచ్చి బోనాలు సమర్పిస్తున్నాం అని చెప్తున్నారు. ఓవర్ స్టేట్. అంటే సింధు విఐపీలు తాగడం ఎక్కువ ఉందా? ఎస్, విఐపీలు ఎందుకు ఆలస్యం అవుతోంది దర్శనానికి? భక్తులు ఇప్పుడు మీతో చెప్తూ వాళ్ళు చెప్తున్నారు భక్తులు చాలా ఆలస్యం అవుతోంది, కొంచెం త్వరగా అయ్యేలాగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని. అంటే కారణం ఏం చెప్పుకోవచ్చు? విఐపీలు తాకడం ఏమైనా ఎక్కువ ఉందా? విఐపీల తాకిడి అంటే ఇక్కడ ప్రత్యేక లైన్లు అయితే మనం చూసుకోవచ్చు. సాధారణ దర్శనం అంటే వాళ్ళ కోసం అయితే ఒక లైన్ ఉంది, ఇక్కడ బోనాలు సమర్పించే వాళ్ళకైతే ఒక లైన్ ఉంది. ఇక్కడ భక్తుల తాకిడిని బట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎస్, ఒక టైం అయితే టేకింగ్ అని చెప్పచ్చు, చాలా సేపు అయింది అని చెప్పేసి. అంటే బోనాలు తీసుకొస్తున్న వాళ్ళైతే కొంచెం అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రజాప్రతినిధులు కానీ ఇంకెవరైనా ముఖ్యులు వస్తే మాత్రం వారికి సపరేట్ లైన్ అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సింధు. సో అది ప్రస్తుతం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ వద్ద ప్రస్తుత పరిస్థితి. అమ్మను దర్శించుకునేందుకు భక్తులైతే బారులు తిరిగారు. బోనం సమర్పించేందుకు క్యూలైన్లో వేచి చూస్తున్నారు భక్తులు.